ఇవన్నీ చూస్తున్నాడు, నాకు అనిపిస్తుంది, ఇచ్చా నాది కూడా ఒక బతికేనా, రక్షణ పొందినాను, నరకాన్ని తప్పించుకుంటాను, పరలోకానికి వెళతాను, కానీ ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా ఇంతేనా? మన చుట్టుపక్కల వాళ్ళకే సంతోషం లేదు, ఇంట్లో వాళ్ళకే సంతోషం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళకే సంతోషం లేదు, సర్వభూమికి ఎట్లా సంతోషం? నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభా నన్ను సర్వభూమికి సంతోష కారణంగా లేను గనక, మామూలుగా మనకే సంతోషం లేకపోతే వేరే వారికి మనం ఎలాగ సంతోషంగా ఉంటాం? కొన్నిసార్లు మనలాంటి వాళ్ళని చూస్తేనే కొంతమంది ముఖం చిట్లించుకుంటారు, ఓ ఈయన వచ్చినాడా, ఈమె వచ్చిందా అని. 48వ కీర్తన 2వ వచనం కలిసి చూడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. మళ్ళా చూద్దాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి. బైబిల్లో సియోను ఒక ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తుందన్న సంగతి మనకు పరిచయం. అలాంటి దాంట్లో కీర్తనల గ్రంథం పేరెన్నికన్నది. కనీసం 5 కీర్తనలు సియోను కీర్తనలు అని అంటారు. అంటే సియోనును గురించిన ప్రస్తావన ఎక్కువగా ఆ కీర్తనల్లో చెప్పబడింది. మొదటిది 48వ కీర్తన, రెండవది 65వ కీర్తన, మూడవది 84వ కీర్తన, నాలుగవది 87వ కీర్తన, ఐదవది 132వ కీర్తన. 5 కీర్తనలు సియోను గురించి ఎక్కువ విషయాలు రాయటానికి పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు. అంటే మిగతా కీర్తనలో సియోను గురించి లేదా అని అంటే ఉంది, కానీ అంత ప్రాముఖ్యత మిగతా కీర్తనలో మనకు కనిపించదు. కనుక ప్రాముఖ్యమైన సియోనును గురించిన సంగతులు 48వ కీర్తనలో ఆరంభము నుండి కనిపిస్తున్నాయి. అందుకే సియోను పర్వతం అని దీనికి పేరు అని రాశారు. సియోను అంటే అర్థం ఏంటంటే ఎండిన, నిరాకరించబడిన, పార్చ్డ్ అంటే నీళ్లు ఆరిపోయిన స్థలం. మరి ఎందుకు ఆ పేరు అలాగ పెట్టేశారు అని అంటే, అలాగే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, అంటే దేవుని మందస్సం వచ్చిన తర్వాత, దేవుని ప్రజలు ఆ సియోను అనుభవంలోనికి తిరిగి వచ్చిన తర్వాత సియోనుకు వచ్చిన కళ ఎండిపోయిన నది నీళ్లతో నింపబడి సరిహద్దులు త్రొక్కి పారుతున్నప్పుడు ఎంత సమృద్ధి సంతోషం ఉంటుందో, అలాగే సియోను ఆశీర్వాదకరంగా సర్వభూమికి, ఒకరికి కాదు ఇద్దరికి కాదు, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో సియోను అనే మాట దాదాపు 160 సార్లు పైగానే రాయబడింది. ప్రతి విశ్వాసి యేసు ప్రభుకు వెలపట్ట మొదట సియోను ఎలాగ ఎండిపోయినట్లుగా, నిరాకరించబడినట్లుగా, నిష్ప్రయోజనముగా ఉందో అలాగే ఉన్నాడు. అయితే యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ ఎండిపోయిందే నీటి ప్రవాహము, ఈ నిరాకరించబడిందే అంగీకరించబడింది, ఈ తృణీకరించబడిందే స్వీకరించబడింది, ఈ నిర్జనమైనదే జనము కలిగిన స్థలముగా మార్చబడుతుంది. కనుక మేము ప్రకటించే సువార్తమానం ఏంటంటే, యేసు ప్రభుకు వెలపట్ట మనుష్యుడు ఎండిపోయినవాడు, నిరాకారముగా ఉన్నవాడు, నిర్జీవముతో ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆకారం వచ్చింది, జీవం వచ్చింది, ప్రవాహం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. కనుక అన్నిటికీ ఆధారభూతుడు ఒక్కడే.
అన్నిటికీ కారణభూతుడు ఒక్కడే, అన్నిటికీ అవసరమైన వాడు ఒక్కడే, అన్నిటికీ మూలమైన వాడు ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఇంకా ఎవరైనా యేసునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుకోకుండా ఇలాంటి మీటింగ్లకు రావడము సాధ్యమే, ఈ మీటింగ్లకు హాజరు కావడం కూడా సాధ్యమే, వినడం సాధ్యమే. అని హృదయం యేసు ప్రభుకి ఇవ్వకపోతే ఇంకా ఎండిపోయినావు, ఇంకా నిర్జీవ స్థితిలో ఉన్నావు, ఇంకా దుఃఖంలో ఉన్నావు, ఇంకా యేసుకు వెలపట ఉన్నావు. యేసు మానవుని ప్రేమించి మనందరి కొరకే శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడిపించుకునే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి దుర్మార్గులమైన మనము, చెరుపు చేయి పిల్లలమైన మనము, దోషభర్తులమైన మనము, సర్పసంతానమైన మనము, దుష్టజనమైన మనము, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేని మనము యేసును అంగీకరించాలని ఆయన ఇష్టపడ్డాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. మొదటిది, నీవు ప్రతిష్ఠించబడాలి. ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడాలి, క్రైస్తవ కుటుంబం ప్రతిష్ఠించబడాలి. అదే దేవుని మందిరం. వాడు ప్రతిష్ఠించబడకుండా భౌతికమైన కట్టడాలు ఎన్ని ప్రతిష్ఠించినా అందులో ఆయన నివాసం చేయడు. ఆయన మొదటి నివాసం చేసేది మన హృదయాల్లో. మనం చేరి వచ్చినప్పుడు ఇలాగ చేరి రావడానికి అనుకూలంగా దేవుని మందిరం మనం నిర్మించుకుంటాం. ఈ మందిరం పరలోకానికి రాదు, కానీ పరలోకానికి ఎవరు వెళ్తాం? మనమే వెళ్ళేది. కనుక మన హృదయాలు ప్రతిష్ఠించబడాలా, మన జీవితాలు ప్రతిష్ఠించబడాలా, మన కుటుంబాలు ప్రతిష్ఠించబడాలా, మనము స్థానిక సంఘముగా ప్రతిష్ఠించబడ్డ మొదటి కర్తవ్యం. ఇప్పుడు సియోన్ అనే మాట బైబిల్లో మొదట ద్వితీయోపదేశకాండం, తెలుగులోనైతే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 48. ద్వితీయోపదేశకాండం 4:48. డిట్రానమీ చాప్టర్ 4:48. చివరి భాగం నేను చదువుతా. ఆర్నోను ఏటి ధరనున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకు అమోరీల 2 రాజుల దేశమును. సియోను కొండ, ఇంగ్లీష్లో 2 అక్షరాలు వాడతారు. జయోన్, జడ్ అనేది వాడతారు, ఎస్ సయోన్, ఎస్ అనేది వాడతారు. కానీ తెలుగులోనే మనకి ఆ కలవరం లేకుండా సియోన్ అనే పదమే వాడబడుతూ వచ్చింది. బైబిల్లో మొదట ఇక్కడ సియోను వాడబడింది. అంటే ప్రాకారాన్ని గురించి, సరిహద్దులను గురించి, బౌండరీని గురించి మాట్లాడే సందర్భములో ఇది చెప్పబడుతూ వచ్చింది. ఈ ద్వితీయోపదేశకాండంలో మొదట వాడబడింది. అంటే ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ ప్లస్ ఉపదేశము, రెండవసారి ఉపదేశం చేయుట. ఎవరికి రెండవసారి ఉపదేశం చేస్తాం? మొదటిసారి చెప్పింది అర్థం కానివాడికి రెండవసారి చెప్తాం, లేదా మొదటిసారి చెప్పింది ఇంకా బలంగా చెప్పాలనుకున్నప్పుడు రెండవసారి చెప్తాం. మొదటిసారి చెప్పింది చాలా విశేషము, ప్రాముఖ్యమైనది అనేటప్పుడు రెండవసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిసారి చెప్పినప్పుడు కొంతమంది లేరు అని అనిపిస్తే రెండవసారి చెప్తూ ఉంటాం. 5వది ఆఖరిది టీచర్కి ఎన్నిసార్లు అయినా చెప్పుద్ది అవుతుంది, కానీ అది పాతదే, కానీ వాళ్ళకి కొత్తగా ఉంటుంది. యేసు ప్రభు మనకు మంచి బోధకుడు. అందుకని యేసు ప్రభు మొదట మోషే దినాల్లో మాట్లాడుతున్నప్పుడు ఉన్న ఇశ్రాయేలు కొంతమంది అరణ్యంలో చనిపోయారు. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. వారికి దేవుడు అంటేనే, ధర్మశాస్త్రం అంటేనే, దైవ కార్యాలు అంటేనే అవగాహన లేదు. అందుకే మరలా వారికి ద్వితీయ ఉపదేశం, రెండవసారి వారికి ఉపదేశం చేయడానికి పూనుకున్నాడు. ఈ దినాల్లో కూడా అంతే. మొదటి తరం దాదాపు గతించిపోతుంది, ఇప్పుడు కొత్త తరం వచ్చింది. ఇంకా వీరికి ఎంత దైవికమైన సంగతులు అంత పట్టింపు ఉండదో, అంత ఎక్కదో. లోకపరమైన సంగతులు, స్మార్ట్ ఫోన్ అంటే తెలియకుండానే ఎక్కుతుంది, చెప్పకుండానే ఎక్కుతుంది. ఎట్లా వాడాలా అనేది ఎవరు చెప్పాల్సిన పని లేదు. దానికంటే స్పెషల్ మీటింగ్లు పెడతారా, హౌ టు యూజ్ మొబైల్ ఫోన్ అని. మరి అందరికి ఎక్కింది అది. ఇది బైబిల్ ఇంత ఖండితంగా చెప్పి, యూట్యూబ్లో చెప్పి, స్పెషల్ మీటింగ్లు పెట్టి, తర్వాత ప్రత్యేక కూడికలు పెట్టి, విబిఎస్లు పెట్టి, యూత్ క్యాంపులు పెట్టి అన్ని చెప్పినా కూడా పని చేయట్లే.
ఎందుకంటే దేవుని వాక్యం సైతాన్ని ఎత్తుకొని పోతాడు, దాన్ని ఎత్తుకొని పోడు మొబైల్ని. అర్థమైంది కదా మీకు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాలు వేస్తే ఆకాశ పక్షులు మింగేస్తాయి. తినడం కూడా కాదు, మింగడం వేరే తినడం వేరే. తెలుసు కదా మీకు? ఎప్పుడు మింగుతారు? తిన్న తర్వాత మింగుతారు. కొంతమంది తినకుండా మింగే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, రేయ్ నవిలి మింగరా, లేకపోతే వాంతి చేసుకుంటావు. కొన్ని మింగేవే ఉంటాయి, అవి నమలు. ఉదాహరణకి పాము కప్పని మింగుతుంది. రెండోది కొండసిలువ మేకల్ని మింగుతుంది, నమలది. అవి మింగితే ఏమంటే ఇంక నీకేం నామరూపాలు కూడా లేవు అని అర్థం. అలాగే సైతాన్ని ఏం చేస్తాడు? మింగుతాడు దేవుని వాక్యాన్ని. అందుకని వాడు మృంగకుండానే, ఆకాశ పక్షులు వచ్చి మృంగకుండానే దైవవాక్యం మన జీవితాల్లో కార్యసిద్ధి కలిగించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ మొదటి సియోను కనిపిస్తుంది. ఆఖరిగా ప్రకటన గ్రంథం 14 మొదటి వచనం, రెవల్యూషన్ చాప్టర్ 14 verse 1. 14 మొదటి వచనం, మరియు నేను చూడగా ఇదిగో చాలు. ప్రభుకు స్తోత్రాలు. ఈ గొర్రెపిల్ల రమ్యమైన దృశ్యము ఏ చిత్రకారుడు ఇంత రమ్యంగా చిత్రీకరించలేడు. మొదటిది, యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ చిత్రపటాన్ని చిత్రీకరించిన తీరు మన హృదయాలకు అమోఘం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని, శిలువ మీద దేవుని గొర్రెపిల్లని యేసుని చిత్రీకరించినాడు. ఆఖరి పుస్తకం బైబిల్లో ప్రకటన గ్రంథంలో కొండ మీద దేవుని గొర్రెపిల్లను చిత్రీకరించినాడు. చాలాసార్లు మనము శిలువ మీద ఉన్న గొర్రెపిల్ల దగ్గరే ఉంటాం, కానీ కొండ మీద ఉన్న గొర్రెపిల్ల దగ్గరికి బహుశా రావట్లేదేమో. శిలువ దగ్గర రక్షణ, పాపక్షమాపణ, మారమనస్సు, ప్రాథమికమైనవన్నీ పొందుతున్నా మంచిదే, కానీ అది ఆరంభం మాత్రమే, అంతం కాదు. అంతము గొర్రెపిల్ల కొండ మీద నిలిచిండుట, అది ఎంత రమ్యమైన దృశ్యము. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ కనిపించట్లేదు, ఒక్క గొర్రెపిల్ల మాత్రమే ఆ కొండ మీద కనిపిస్తుంది. ఆ కొండే సియోను కొండ. ప్రపంచంలో 3 పట్టణాలు 7 కొండల మీద కట్టబడ్డాయి. మొదటిది రోమా పట్టణం, మీకు తెలుసు కదా, వాటికన్ సిటీ పక్కన ఉంటుంది, ఇటలీలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పోపు గారిని ఎన్నుకున్నారు, రాబర్ట్స్ అని. ప్రపంచ కేథలిక్ సామ్రాజ్యానికి ఆయన అధినేత. అది 7 కొండల మీద కట్టబడింది. రెండవది మీకు తెలుసు, అక్కడే ఉంది. మూడవది యెరూషలేము, ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉంది. 7 కొండల మీద కట్టబడింది. 7 కొండల మీద కట్టబడిందంటే మామూలుగా ఉండే అభిప్రాయం ఏంటంటే, ఇది మొదటి కొండ, 2, 3, 4, 5, 6, 7 పైన ఇది కట్టబడింది. అట్ట కాదు, ఓకేనా? చాలా మందికి అలాగే ఉంటుంది, ఇట్లా 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 అట్లా. అంటే సీసా సర్ఫేస్, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి, ఇలాంటివి దాదాపు 7 ఉన్నాయి అనుకోండి, పక్కన 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 పక్కన. అంటే ఒకదానికింటే ఒకటి ఎత్తుంటే ఇంకోటి అంటాం, దానికింటే ఎత్తుంటే ఇంకోటి అంటాం. ఇలాగో 7 కొండల పేర్లో ఒక కొండ పేరు సియోను కొండ. మీకు తెలిసిన ఇంకో కొండ పేరు చెప్పండి. గెత్సెమనే కొండ. ఇంకో కొండ పేరు చెప్పండి. మోరియా పర్వతం అనే కొండ, కల్వారి కొండ. ఇవన్నీ కొండలు అక్కడ. ఇలాంటి కొండల్లో ఒక కొండ ఏంటంటే సియోను కొండ. అది ఉన్నతమైనదని 48వ కీర్తనలో మనం చూస్తాం. అది సర్వభూమికి, ఒకళ్ళకి మాత్రమే కాదు, కొంతమందికి మాత్రమే కాదు, జాయ్ ఆఫ్ ద ఆల్ నేషన్స్ అని. కనుక ప్రతి క్రైస్తవుడు దైవ సాన్నిధ్యంలో యేసును అనుభవించిన తర్వాత అందరికీ, దేవుని సంఘము, సర్వభూమికి సంతోషం.
మామూలుగా మనకే సంతోషం లేకపోతే వేరే వారికి మనం ఎలాగ సంతోషంగా ఉంటాం? కొన్నిసార్లు మనలాంటి వాళ్ళని చూస్తేనే కొంతమంది ముఖం చిట్లించుకుంటారు. ఓ, ఈయన వచ్చినాడా, ఈమె వచ్చిందా అని. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఎవరీ క్రిస్టియన్ ఈ జాయ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రతి క్రైస్తవుడు సర్వభూమికి సంతోషం. ప్రభువుకు మనం చూస్తే సంతోషం. మీకు తెలుసు కదా, మీలో చాలా మంది పెళ్ళైన తల్లిదండ్రులు ఉన్నారు. కరెక్ట్గా చెప్పండి, గుడిమిచ్చి చేసుకుని గుండునోళ్ళు, మీకు ఎవరిని చూస్తే సంతోషం? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా? పెళ్ళైన భార్య భర్తలు, మీకు ఎవరిని చూస్తే సంతోషం? మీరు చెప్తారు, నేను చెప్పాలా? మీ పిల్లలను చూస్తే సంతోషం. 9 నెలలు మోసి కన్ని పెంచి కష్టపడి చెమటోడ్చి మీరు తినక వాళ్ళకి తిండి పెట్టి మీ కష్టార్జితాన్ని అంతటిని వారి మీద పోసి వారు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మీ దుఃఖమంతా మర్చిపోవటానికి ఆ పిల్లలు చూస్తే సంతోషం. ఎందుకంటే వారు మీ పోలికల్లో పుట్టారు, మీ రక్తం పంచుకొని పుట్టారు. అలాగే యేసు ప్రభు వారికి కూడా ఎవరిని చూస్తే సంతోషం? మీకు చాలా పెద్ద ఇల్లు ఉండొచ్చు, పెద్ద బండి ఉండొచ్చు, పెద్ద స్కూటర్ ఉండొచ్చు, పెద్ద కారు ఉండొచ్చు, పెద్ద చుట్టుపక్కల అంతా సర్కిల్ ఉండొచ్చు, పెద్ద మొబైల్ ఫోన్ ఉండొచ్చు. కానీ ఒక్కసారి పిల్లలు అనేది వచ్చిన తర్వాత వెంటనే ఇవన్నీ మర్చిపోతారు కదా. అలాగే యేసుప్రభుకి సృష్టి అనంతం, సూర్యుడున్నాడు, సౌర కుటుంబం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఇసుక ఉంది, తర్వాత ఆరవోసిన అందాల పరపైన అరకు లోయ లాంటివి ఉన్నాయి. ఎన్ని ఇంత సృష్టి చూసినప్పుడు ప్రభువా నేనేంటి అని అనుకుంటాం కదా. నీ చుట్టూ నీకు ఎంతనో ఉన్నాయి, నీ కొడుకు నీ కూతురు అంటే నీకు ఎంత ఇష్టమో. అలాగే ఆయన రక్తం పోసి కొన్న మనమంటే యేసు ప్రభుకి అంత ఇష్టం. అందుకే ఆయన సర్వభూమికి సంతోష కారణంగా మనల్ని ఉంచాలని సంకల్పించారు. మనమే కొత్త నిబంధనలో ఆ సియోను. పాత నిబంధనలు అదొక కొండ, ఆ దగ్గరికి వెళ్ళాలని చాలా మంది ప్రయాసపడ్డారు, అక్కడికి వెళ్ళాలని. అందుకే దావీదుకి చాలా కళలు ఉన్నాయి కదా. మనకంటే ఏం కళలు ఉండవు. మనకు వచ్చే కళలన్నీ రాత్రిపూట చెడ్డ కళలు వస్తుంటాయి. ఎంత ప్రార్థన చేసుకుని పడుకున్నా, ప్రభువా నాకు చెడ్డ కళలు రాకుండా సాయం చేయి. బైబిల్ పక్కన ఉంది, కీర్తన పుస్తకాలు పక్కన ఉన్నాయి, భక్సింగ్ గారి పుస్తకం, దైవ మర్మాలు పక్కన ఉన్నాయి, ఆయన హృదయంలో మాత్రం లేవు. అందుకనే కళలో ఎవరో దొంగలు మన ఇంట్లోకి వచ్చినట్లు, మనం వాళ్ళు పట్టుకున్నట్లు, తాళం చెవులు ఇస్తావా లేదా బీరుబాబు అని అడిగినట్లు, మనం ఏమన్నట్లు, మనల్ని అలా కొట్టడానికి వచ్చినట్లు, కత్తి చూపించినట్లు, మనం ఇచ్చేసినట్టు, వాడు దోసుకుని బయటకు వెళ్తున్నట్లు, అయ్యో పారిపోతున్నాడే అని కళ్ళ తెరిచి చూస్తే ఎవ్వరు లేరు. పక్కన భర్త, భార్య, పిల్లలు ఎవరో ఒకరు. చెడ్డకాలు వచ్చింది. ఎంత ప్రార్థన చేసుకుని పండుకున్నా ఇలాగే వచ్చేసింది ఏంటి? దావీదుకి అలాంటి కళలు కాదు. ఆయనకు వచ్చిన కళలు చాలా ఉన్నాయి. వచ్చిన కళలు అంటే కళలు కనేవి కాదు, ఆశలు. దాంట్లో ఒక్కటి ఏంటంటే, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేని ఎత్తైన ఏ కొండది? సీయోను. నేను ఎక్కలేను. ఎందుకని? నేను బెత్లెహేం అడవుల్లో ఉన్నా. నేను యెషయా ఆఖరి కుమారుణ్ణి. నా ఉద్యోగం గొర్రెలు మేపేది. గొర్రెలు మేపే ఉద్యోగం అంటే దానికి సెలవు ఏమి ఉండదు. ఆదివారం అయినా శనివారం అయినా ఏ రోజైనా పని చేయాలి, ఎలక్షన్లు అయినా పని చేయాలి, ఏమైనా పని చేయాల్సిందే. పక్కన వాళ్ళు పెళ్ళి అవుతున్నా, ఇరుగు పొరుగు పెళ్ళి అవుతున్నా, పలానా వాళ్ళు చచ్చిపోయినారన్న దాంట్లో వాళ్ళు బయటికి రావడానికి ఉండదు. దెర్ ఈజ్ నో సోషల్ లైఫ్, నో స్పిరిచువల్ లైఫ్, నో సెక్యులర్ లైఫ్ అండ్ నో లైఫ్ అట. ఊరికి వెలపట్ట నేను ఎట్లెక్కుతాను. కానీ దేవుడు అలాంటి వ్యక్తిని కరుణించి గొర్రెల దొడ్లో నుండి బయటికి తీసుకొని వచ్చి, యెరూషలేము ఎక్కడం మాత్రమే కాదు, సీయోను కొండ ఎక్కడం మాత్రమే కాదు, ఆయన నామానికి సంస్థాపకమైన పరిశుద్ధ గుడారాన్ని వేయటానికి ఇష్టపడ్డాడు. అక్కడ మందసాన్ని ఉంచిన. దాని గురించే దేవుడు దావీదు గుడారం అని పేరు పెడుతూ వచ్చాడు, ద టెబర్నకిల్ ఆఫ్ డేవిడ్. ఎప్పుడైనా మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయా? మనకి ఏం ఆలోచనలు వస్తాయంటే, ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఈరోజు ఏం చేయాలా, ఎంత సంపాదించాలా, ఏ బండి కొనాలా, ఏ కారు కొనాలా, ఇదే అలా సచ్చేదాకా. చచ్చిపోయేటప్పుడు కూడా హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు, బ్రదర్ ప్రార్థన చేయండి, అక్కడ డబ్బులు, ఇప్పుడు బంగారం,
దావీదు అలాంటి వాడు కాడు. అందుకని దేవుడు దావీదుని గురించి అన్న నా హృదయానుసారుడే, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. మనిషి అయినా నా హృదయానుసారుడైన రాదని చెప్పలేదు, నా హృదయానుసారుడైన మధురమైన గాయకుడని చెప్పలేదు, నా హృదయానుసారుడైన బలమైన సైనికుడని చెప్పలేదు, నా హృదయానుసారుడు నాకు ఇష్టమైన నాకు ప్రియమైన దైవజనుడు అని కూడా చెప్పలేదు. దావీదు దైవజనుడు అంట, అవన్నీ చెప్పలేదు. దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టానుసారుడైన మనిషి 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 మనిషి. ఎందుకు ఇదంతా చెప్తున్నాడు మనిషి మనిషి అంటే, గాడ్ కెన్ మేక్ ఎ మ్యాన్ సూపర్ న్యాచురల్ మ్యాన్. ఒక మనిషిని అసాధారణమైన మనిషిగా దేవుడు వాడుకోగలడని. అందుకే మోషే మనుషుడు అన్నాడు, యెహోషువను మనుషుడు అన్నాడు, అహరోను మనుషుడు అన్నాడు, దావీదు మనుషుడు అన్నాడు, పౌలును కూడా మనుషుడు అన్నాడు. పౌలు ఆయనే చెప్పుకున్నాడు, నేను ఒక మనిషిని ఎరుగుదును అంటే. మీరు ఏమైనా చెప్పండి, నేను మాత్రం మనిషినే అని పౌలు యొక్క తాత్పర్యం. మనమైతే ఏమంటాం? అసలు నేనంటే ఏమనుకున్నా తెలుసా? అందుకని ఇక్కడే ఉంటాం. వాడు నేను మనిషిని అన్నాడు కనుక మూడవ ఆకాశానికి ఎక్కిపోయి వచ్చింపశక్యము కాని సంగతులని విని కలిగిన ప్రత్యక్షతలు అనేకములని 14 పత్రికలు రాసి మధ్యధర సముద్రం అంతా కలయిదిరిగి మైన రాసి అని తలకిందలు చేసి ఎంతో మందిని సేవ కొరకు సిద్ధపరిచి కొత్త నిబంధనలు యేసు ప్రభు తర్వాత అగ్రగణ్యుడైన అపోస్తలుగా నిలబడిపోయాడంటే తప్పంటారు. రోజులు గడిచే కొలది రక్షణ పొంది కల్వరి కొండ దగ్గరే ఉంటే సరిపోదు. ప్రకటన గ్రంథంలో ఉన్న కొండ మీద నిలబడే గొర్రెపిల్ల అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతూ, అది ఉత్తర దిక్కునున్న మహారాజు పర్వతం. 4 దిక్కులు మీకు తెలుసు కదా, ఉత్తరము, దక్షిణము, తూర్పు, 5వ దిక్కు నీవే మా దిక్కు. యెహోషాపాతు ప్రార్థన. కనుక ప్రభువే మన దిక్కు, అదే పైనుండి వచ్చే దిక్కు. మనం చుట్టుపక్కల 4 దిక్కులు చూస్తాం, పైకి మాత్రం చూడం. కానీ పై దిక్కు అనేకులకు ఆశీర్వాదకరమైన వాక్యాలు మనం చూస్తాం. ఎవరైతే పై దిక్కు కలిగి ఉంటారో వారు సర్వభూమికి సంతోషకారణంగా ఉంటారు. ఇవన్నీ చూస్తున్నాడు నాకు అనిపిస్తుంది, ఇచ్చా నాది కూడా ఒక బతికేనా, రక్షణ పొందినాను, నరకాన్ని తప్పించుకుంటాను, పరలోకానికి వెళతాను, కానీ ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా ఇంతేనా? మన చుట్టుపక్కల వాళ్ళకే సంతోషం లేదు, ఇంట్లో వాళ్ళకే సంతోషం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళకే సంతోషం లేదు, సర్వభూమికి ఎట్లా సంతోషం? నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభువా నన్ను సర్వభూమికి సంతోష కారణంగా లేను గనక ఎలాగైనా నన్ను తీసుకో. సర్వభూమికి సంతోష కారణము ఉండేటట్లన్నా చెయ్యి, ఉంటే ఎంత బాగుంటావు. మనందరూ అలాగ ఉండాలి దేవుని ఉద్దేశం కాదంటారా? మీరు తల్లిదండ్రులు కదా, పెళ్ళిళ్ళు అయినాయి, మీకు 2-3 పిల్లలు ఉన్నారనుకో, మీరందరూ ఏమనుకుంటారు? ఆ 3 పిల్లలు లేదా 4 పిల్లలు, ఒకటి కలెక్టర్ కావాలో ఒకడు మాత్రం ఎయిర్ ఫోర్స్లో తిరగాలని అనుకుంటారా? ఏ మంచి తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు? అందరూ బాగుండాలా, ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటారు. మన భౌతికమైన తల్లిదండ్రుల గురించి బైబిల్లో మంచి టైటిల్ ఇచ్చినారు, మీరు చెడ్డవారై ఉండి. కనుక ప్రతి తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకుంటారా? ఇక్కడ కాదు, బయట. ఎవరన్నా అన్నారు మీరు చెడ్డ బ్యాడ్ పేరెంట్స్ అంటే మీరు సహిస్తారా? బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు తన నోటితో చెప్పినాడు, మీరు చెడ్డవారైండియో మీ పిల్లలకు మంచి ఇవులా నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో మంచి వాళ్ళు. కనుక ఆయన రక్తం ద్వారా మనం అందరం కడగబడ్డాము. మనం అందరం సర్వభూమికి సంతోషకారణంగా ఉండాలని ప్రభు కోరితే మనమేమనుకుంటాం? చాలే ప్రభు రక్షణ పొందినాము, గేట దగ్గర ఉంటానులే పరలోక రాజ్యంలో. ఇక్కడ కూడా ఉండేది గేట దగ్గరే, అక్కడ ఉండేది గేట్లే, అన్ని గేట్లు అనుకుంటున్నారు కదా మీరు. సర్వభూమికి సంతోష కారణంగా ఉండలేకపోతున్నామే. ప్రభు మమ్మను ప్రతిష్ఠించు. సియోను కొండ మీద గొర్రెపిల్లతో నేను కూడా నిలబడతా.
ఆ గొర్రెపిల్లని కలవరి కొండ మీద నేను చూశాను. నా కొరకే బలైన దేవుని గొర్రెపిల్ల, నా పాప పరిహారం కొరకే బలైన గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల సింహాసనము నుండి, శిలువ నుండి, సింహాసనం నుండి నా కొరకే నిలబడి ఉన్నాడు. చూస్తూ 48వ కీర్తన 8వ వచనం. 48వ కీర్తన 8వ వచనం. Psalm 48 verse 8. యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం విననట్టుగానే జరుగుట మనము సూచి. ఇదేం పట్టణము? సియోనికి చాలా పేర్లు ఇచ్చినారు. మన దేవుని, రెండవది మన చెప్పరేంటి? సరే, ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతా, మీరు జవాబు చెప్పండి, సరేనా? నేనొక గ్రామము, నేనొక పట్టణం కూడా. నా పేరు ఏంటి? ప్రశ్న అర్థమైందే? ఏంటి? బెత్లెహేము. బెత్లెహేము బైబిల్లో ఒక గ్రామము అని చెప్పబడింది. ఎంత మాత్రము నువ్వు అల్పమైన దానవు కాదని చెప్తూ లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటా, దావీదు పట్టణం మందు. ఇప్పుడు ఏమైంది? అది ఏముండేది? పల్లె. ఏమైంది? పల్లె పట్టణం కావాలంటే ఏం కావాలా? రాజధాని రావాలా? రక్షకుడు ఉదయించాలి. వేర్ జీసస్ ఇస్ దేర్, దెన్ దిస్ పల్లె విల్ బికమ్ పట్టణం. అంటే అర్థం ఏంటంటే భౌతికంగా పల్లెలు, భౌతికంగా పట్టణాల గురించి చెప్పట్లేదు ఇక్కడ. పట్టణానికి ఉన్న గ్లామర్, దానికి ఉన్న సౌందర్యము, దానికి ఉన్న వైభవం, అందుకని ఇది దేవుని మహారాజు పట్టణము, సిటీ ఆఫ్ ద గ్రేట్ కింగ్. రాజు ఉండే ఊరు ఎలాగుంటుంది? మన మాదిరి ఉంటుందా? కనుక సియోన్లో ఎవరున్నారు? రాజా. ఇక్కడ రాశారు, 2వ వచనం చదవలేదా? మీ బైబిల్లో లేదా? మహారాజు ఆయన. మహారాజు ఉండే పట్టణం ఎలాగుంటుంది? మహానగరంగా ఉంటుంది. మనం అందరం అలాగుండాలి దేవుని యొక్క ఉద్దేశం. మొదట మనమే ఆ పట్టణం. వ్యక్తిగతంగా, కుటుంబముగా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళమే. దేవుని పట్టణము అనే భూమి మీద దేనికైనా పేరుందా? భూమి మీద పట్టణాలు రకరకాలుగా ఉంటాయి కదా. ఓల్డ్ సిటీ అంటారు, న్యూ సిటీ అంటారు. అంటే పాత పట్టణం, కొత్త పట్టణం. క్యాపిటల్ సిటీ అంటారు, రాజధాని పట్టణం. బిజినెస్ సిటీ అంటారు, వ్యాపార కేంద్రం. డైమండ్ సిటీ అంటారు జైపూర్. పింక్ సిటీ అంటారు, గార్డెన్ సిటీ అంటారు బెంగళూరు. సాఫ్ట్వేర్ సిటీ అంటారు. అంటే ప్రతి దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇవన్నీ పేర్లు ఉంటాయి, కానీ ఏ పట్టణానికి కూడా భూమి మీద గాడ్ సిటీ, దేవుని పట్టణం అని లేదు. సిన్ సిటీ అనేవి కూడా ఉన్నాయి, పాప పట్టణాలు, సొదొమ గొమొర్రా లాంటివి. కానీ గాడ్ సిటీ ఒకటే, అదే సియోను పట్టణం, అదే యెరూషలేము పట్టణం. భూమి మీద ఉన్నదంతా పాత నిబంధన. మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘముగా కట్టబడతాం. పరలోక పట్టణము భూమి మీద దేవుడు కనిపించింది, దానికే నూతన యెరూషలేము అని పేరు పెట్టబడింది. ఇప్పుడు మనం అలాగ వచ్చి ఉన్నామని చెప్తాడు చూడు హెబ్రీ పత్రిక. ఇది నేను చెప్పే మాటలని మీరు అనుకుంటున్నారేమో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల అనగా చాలు. ఇదంతా కింద చాలా. ఏం పట్టణం ఇది?
సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్స్, జీవము గల దేవుని పట్టణం అనగా, అంటే మనకు అర్థం కాదు కదా. బైబిల్ ఎంత మధురమైందంటే మనకు అర్థం కాదని తెలిసి కామ పెట్టి అనగా అని రాస్తాం. దేవుని ప్రేమించు వారికి అనగా, అర్థం కానివన్నీ మనకి రాస్తూనే ఉంటాడు. అనగా అనగానే ఎక్కడ ఉంటుందో అక్కడ దాని పక్కన ఏమని అర్థము, ఇది మనకు అర్థం కాదు అని అర్థం. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవా. ఇక్కడ దేవుని పట్టణము అంటే ఏంటబ్బా? కనుక భూమి మీద రకరకాలైన పట్టణాలు ఉన్నా దైవ పట్టణం ఒక్కటే. అందుకే మనము దేవుని పట్టణ వాసులం. మీది ఏ ఊరు అని అడిగారు అనుకో ఎవరన్నా, ఏం చెప్పాలి మీరు? ఏ పట్టణం నుండి వచ్చారండి మీరు? మచిలీపట్నం అండి, విశాఖపట్నం అండి, కొత్తపట్నం అండి, రాయపట్నం అండి. ఇవన్నీ రకరకాల పట్టణాల గురించి చెప్తామేమో, కానీ ఏ పట్టణం నుండి వచ్చినారంటే దేవుని పట్టణం. అలాగ మీరు చెప్పినారనుకో మీ వైపు తీక్షణంగా చూస్తారు ఎదురోళ్ళు. మెంటలా ఇక్కడికి వచ్చినారు ఎర్రగడ్డకు పోకుండా. పాతకాలంలో అలాగే చెప్పేవాళ్ళు అంటే 20-30 ఏళ్ల క్రితం భక్సింగ్ గారు వీళ్ళంతా యాక్టివ్గా ఉన్నది. నెలలో విశ్వాసాలు మాట్లాడితే పక్కనోడికి ఒక్కడికి అర్థమయ్యేది కాదంట. ఏ ఊరండి మీదంటే పరలోక రాజ్యం అని. ఎవరంటే మీ నాన్నగారు అంటే యేసు ప్రభు అని చెప్పేవాడు. మీ అమ్మగారు ఎవరంటే అంటే నూతన సియోను ప్రార్థన మందిరం అని చెప్పేవాడు. వాడు ప్రశ్నలన్నిటికీ జవాబు అర్థం కాక తిక్కమక్క అయిపోయి మాట్లాడడం మానేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం అలాగే చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అలాగ ఉండట్లేదుగా. ఉంటే చెప్తాము, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు హృదయం అలాగ లేదు కనుక నోరు అలాగ మాట్లాడలేదు కనుక మొదటిది ఏంటంటే డిలైట్, సర్వభూమికి సంతోష కాడ్. రెండవది ఏంటంటే ఇది దేవుని పట్టణం, డివినిటీ. మూడవది చూస్తామా? టైం అయిపోవచ్చింది. మూడవది చూసి ముగిస్తాము. 48వ కీర్తనలో 5 విషయాలు ఈ పట్టణాన్ని గురించి రాయబడుతూ వచ్చినాయి. సామ్ 48, 48వ కీర్తన 8వ వచనం. మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. డీడ్స్, మనం విన్నట్టుగానే జరుగుతుంది. అంటే ప్రభువు వాక్యం ద్వారా మనకి ఏదైతే బోధిస్తున్నాడో అదే జరుగుతుంది. కనుక మొదటిది ఏంటి? డిలైట్, సంతోషం సర్వభూమికి. ఫిలిప్పి 4:4 అంటాడు కదా, ఎల్లప్పుడూ ఆనందించుడని. ఆనందం, సంతోషం ఇవన్నీ తెలుగులో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బైబిల్ పండితులు పదప్రయోగం చేయటానికి అవసరాన్ని బట్టి పూనుకున్నారన్న సంగతి మనకు పరిచయం. ఇక్కడికి వస్తే తర్వాత చూస్తామా 48:9. చాలు. దేవా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నడిపించబడుతున్న కీర్తనకారుడు ఎక్కడి నుండమ్మా? పట్టణము నుండి, మన దేవుని పట్టణము నుండి మన దేవుని ఆలయం దాకా వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఎక్కడికి వెళ్ళినా నదీనాం సాగరో గతి, అంటే నదులన్నీ సముద్రంలోకి ఎలా కలుస్తాయి? కృష్ణ అయినా, గోదావరి అయినా, పెన్న అయినా, కావేరి అయినా, తుంగభద్ర అయినా, గంగా, ఏదైనా ఎక్కడికి తుంగభద్రలో సముద్రంలోకి ఎలా కలుస్తాయో అలాగే ఎక్కడ ఆరంభించినా దైవ సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అదే దేవాలయం. దేవాలయం అంటే దేవా ప్లస్ ఆలయం, దేవుడు ఉన్న స్థలం. కనుక దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? ఇక్కడ రాశారు, దేవా నీ ఆలయమందు నీ కృపను ధ్యానించింది. మేమంత కృప, ఎలాంటి కృప అది? ఎలాగ చేసేది ఆ కృప? సరే, మీరు అనుమతిస్తే ఒక 5 రెఫరెన్స్ కీర్తనలో నుండి చెప్పి నేను ముగిస్తా, సరేనా? దేవుని ఆలయంలోకి వచ్చిన వెంటనే కృప అని కాదు, బయట ఉన్న కృపే, ఎక్కడున్న ఈ కృప మనకు అవసరమో ఆలయంలోకి వస్తే ఇంకెక్కువ కనిపిస్తుంది. కనుక మొదటిది 31:7 అన్ని కీర్తనలోనే చూస్తాం.
31:7 Psalm 31:7. నీవు నా బాధను దృష్టించున్నావు, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టున్నావు. నీ కృపను బట్టి ఆనందం. కనుక మొదటిది ఏంటంటే ఆనందము కలిగించే కృప. ఆనందం 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 అని ఇక్కడ కూడా మరలా మనం చూస్తున్నాం. ఆనంద కృప ద్వారా ఆనందంలోనికి వచ్చింది. ఆనందానికి వ్యతిరేక పదం ఏంటి? దుఃఖం. ఇప్పుడు దుఃఖం ఎగిరిపోయింది. యెషయా 60:20 చెప్పబడింది, ద డేస్ ఆఫ్ యువర్ షారోస్ షల్ బి ఎండెడ్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. మన దుఃఖాన్ని ఆయన మాత్రమే మారుస్తాడు. పాపం అంతా మనకి దుఃఖాన్ని తీసుకొని వచ్చింది. యేసు యొక్క కృప. ఒక వ్యక్తి అడిగాడంటే దేవుని కృప అంటే ఏమంటే నేనే కారణం. దేర్ ఈజ్ నో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అదర్ దెన్ మీ. నాలాంటి వాడిని యేసు ప్రభు యొక్క కృప వెతుకుతూ వచ్చి రక్షించి పరిశుద్ధపరిచి మందిరంలోకి తీసుకుని వచ్చి ఆయన ఆరాధించేవానిగా చేసింది, ఆయన సేవించేవానిగా చేసింది. వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ దేర్ ఫర్ ద గ్రేస్ అదర్ దెన్ ఏ పర్సన్ లైక్ మీ, ఏ రిచ్, దౌర్భాగ్యుడైన నేను, పాపినైన నేను యేసు శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు ఆనందపడుతాం. అందుకే పరమగీతంలో చెప్పబడింది 2వ అధ్యాయం కదా, పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షంలో జలద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటా. ఆనందం వచ్చిన తర్వాత ఎక్కువ పని చేయలేం, దుఃఖం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ పని చేయలేం. మీకు బాగా తెలుసు అనుకుంటా కదా. దుఃఖం ఎక్కువ వస్తే ఏం పని చేయలేం, ఏడుస్తా కూర్చోటానికి కూడా చేత కాకుండా పడిపోతారు. అందుకే వాళ్ళకి సెలైన్ పెడతారు. ఈ ఆనందం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారా, నేను అతన్ని నీడను కూర్చుంటుని. ఆ సిలువ నీడే మనకు ఆశ్రయం. సిలువ ద్వారా ఆనందం మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశ జ్ఞానులు బెత్లెహేంలో యేసు పుట్టాడని తెలిసిన తర్వాత యెరూషలేములో ఉన్నాడని తెలుసుకొని ప్రయాణం చేసి వచ్చినారు. బైబిల్లో రాయబడింది 2వ అధ్యాయంలో మత్తయి సువార్త, వార నక్షత్రమును చూచి ఆనందం ప్లస్ అత్యానందం, అత్యా ప్లస్ ఆనందం, అత్యానందం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అసలు ఆనందమే లేకపోతే అత్యానందం ఎలాగొస్తుంది? అత్యానంద భరితుల ఇంటిలోనికి వెళ్ళి ఆ శిష్యును చూచి వారు ఆయనకు సమర్పించినట్లు వాక్యలో మనం చూస్తాం. యేసే కృపామయుడు, సకల మానవుల రక్షణ కొరకు ప్రత్యక్షమైన యేసు, ఆయనే కృప. రెండవది చూస్తామా? కీర్తనలు 32:10. మొదటిది ఏం కృప? ఆనందించే కృప. రెండవది ఏం కృప? ఆవరించే కృప. ఇప్పుడు ఆవరిస్తే వేరేది దాడి చేయలేదు. బైబిల్లో రాయబడింది కదా, ఇశ్రాయేలులకు ముందు వెళ్ళిన దైవమైన పాత నిబంధనలో పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఐగుప్తీయులు వెనకే ఉన్నారు, ముందుకు రాలేకపోయారు. దగ్గరే ఉన్నారు, రాలేకపోయారు కదా. నేను ఇప్పుడు మరలా ఇంకొక పొడుపు కథ చెప్తా. ఆ పొడుపు కథ ఏంటంటే, నేను కొంతమందిని మింగాను, కొంతమందిని కక్కాను, నా పేరేంటి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఎర్ర సముద్రం ఎవరిని మింగింది? ఐగుప్తీయులు మింగింది. ఎవరిని కక్కింది? కక్కిందంటే మింగి కక్కిందని కాదు, వారు దారి ఆరిన నేల మీద నడిచిపోయారు. ఏదైతే కొంతమందికి జీవమో అదే కొంతమందికి మానమైంది. ఏదైతే ఐగుప్తీయులకు మానమో అదే ఇశ్రాయేలుకి ఏమైంది? జీవమైంది. అదే దేవుని కార్యం. అది అందరికి మానం కాదు, అది అందరికి నష్టం కాదు. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలీల శవములను, చచ్చిన ఇశ్రాయేలుని సముద్ర తీరం, నదీ తీరం చూచిరి. దట్ వాజ్ డెత్ ఫర్ దెమ్. అలాంటి వాళ్ళకి నది చూస్తేనే ఏమనిపిస్తుంది? అబ్బా, ఇక్కడే మా వాళ్ళ చచ్చిపోయింది, మా రాజు ఇక్కడే చచ్చిపోయింది, మా వాళ్ళు, మా సైన్యం వాళ్ళంతా చనిపోయింది ఇక్కడే. మనకు అదే ఎర్ర సముద్రం చూస్తే ఏమనిపిస్తుంది?
మా పితరులు నడిచిపోయిన స్థలము ఇదే. ఆవరించిన కృప మనల్ని ముందుకు తోడుకొని వచ్చి. మూడోది చూస్తామా? కీర్తనలు 36:7. చాలు. ఇదే కృప, అమూల్యమైన కృప. మొదటిది అన్ని ఆతోనే ఆరంభం అయితే, మొదటిది ఏంటి? ఆనందింపజేసే కృప. రెండవది ఏంటి? ఆవరించే కృప. మూడవది ఏంటి? అమూల్యం. అంటే ఇంగ్లీష్లో రాస్తారు హౌ ఎక్సలెంట్. అమూల్యము లేని దాన్ని అమూల్యము అంటారు. అంటే ఒక పుస్తకం మీరు రాశారు అనుకో, లేదా కొన్నారు అనుకో, దానికి పుస్తకం వెల అని వెనకేసింటారు, 100 రూపాయలు 1000 రూపాయలు. అది కొన్ని పుస్తకాలకి అమూల్యము అని రాసింటారు. వెల ఈజ్ ఈక్వల్ టు పెట్టి అమూల్యము. అమూల్యం అంటే దీనికి వెల చెల్లించలేము, ఊరికే తీసుకుపోండి. మన సంగతి అదే. కీర్తనలో ఉంది కదా, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అమూల్యం ఇది. కనుక మనందరి దగ్గర ఉన్న ప్రైస్ ట్యాగ్, మన బట్టల షాప్కి వెళ్ళిన వెంటనే ఏం పని చేస్తాం చెప్పండి, వెళ్ళేవాళ్ళు చెప్పండి. బట్ట నచ్చింది, చొక్కా నచ్చింది, డ్రెస్ నచ్చింది అనుకో, పక్కన ఏం చేస్తుంటాం? వేరే వాళ్ళు వేరే పని చేస్తున్నా మనం ప్రైస్ ట్యాగ్ చూస్తాం. అంటే దీని ధర ఎంత? ధర ఎక్కువ ఉంది అనుకోండి, మెల్లగా అక్కడి నుండి పోతుంటాయి. ఎవరు పిలిచి అక్క ఇక్కడ రాకపోయావు అంటే, వద్దులే అక్క అక్కడ ఇక్కడే ఉండు. ధర ఎక్కువ ఉంది అక్కడ. అందుకే మనం బట్టల షాప్కి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళు మనల్ని ప్రశ్న అడిగే ప్రశ్న ఏంటి? సిస్టర్స్ని అయితే వెరీ గుడ్, అబ్బా ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, మీరు రెగ్యులర్గా పోతున్నారా? ఏ రేంజ్లో కావాలా మ్యామ్? రేంజ్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటారు. 1000 రూపాయల్లో కంటే ఇక్కడ కూర్చోండి మేడం. 10,000 పైన అంటే మ్యామ్ అటు పైకి 3rd ఫ్లోర్కి వెళ్ళండి. రే కూల్ డ్రింక్ తీసురా, మిక్సీ స్నాక్ బిస్కెట్లు అన్నీ తీసురా. 1,00,000 రూపాయలకి పైన మ్యామ్ రండి మ్యామ్. మీరు చెప్పే రేంజ్ని బట్టి మీ ట్రీట్మెంట్ ఉంటుంది. మందే రేంజీ 1000 రూపాయల రేంజా, 10,000 రేంజా, 1,00,000 రూపాయల రేంజా? ప్రైస్లెస్, అమూల్యము. అందుకే పేతురు రాస్తున్నాడు, వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యము, నిర్దోషము, నిష్కళమయమైన క్రీస్తు రక్తము ద్వారా విమోచించు. అంత అమూల్యమైన కృపను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందిన. ఇది ఎక్కడ దొరకదు. ఏ కార్డుకి అందుబాటు కాదు, ఏ కార్డుకి చెల్లుబాటు కాదు. ఒకే ఒకటి, అదే సిలువ. దేవా, నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించి, సీఎంలోకి వచ్చిన తర్వాత మాకు భౌతికమైనవన్నీ కనిపిస్తున్నాయేమో కానీ ఆత్మ సంబంధమైన నీ కృపను మేము ధ్యానించినప్పుడు అన్నీ మర్చిపోతాం. 4 చూస్తామా? కీర్తనలు 57:9. చాలు. ఏ కృపమ్మా? పాట ఒకటి ఉందనుకోండి, మీకు రాదేమో, ఇది చాలా పాత పాట, సోలో సాంగ్. అది అంటే గుంపు గుంపు పాడేది కాదు, ఊరికే సోలో సాంగ్. ఒక్కడే ఉన్నప్పుడు పాడుకుంటే మనకు తెలియకుండానే మన హృదయం ద్రవీభవించి కళ్ళలో నుండి నీళ్లు కారిపోతుంటాయి. ఈ కృప ఆకాశము కంటే ఉన్నతం. ఎంత ఎత్తని కొలవాలా, ఎంత వెడల్పని కొలవాలా, ఎంత లోతని కొలవాలా, కొలవటానికి ఏ సాధనాలు లేవు. నన్ను కొలవచ్చు 5.5 అడుగులు, నా పక్కనోళ్ళని కొలవచ్చు, నా ప్రాంతాన్ని కొలవచ్చు, నా డబ్బుని కొలవచ్చు, చివరికి నా సమాధిని కొలవచ్చు. నా కొరకే సమాధిని గెలిచిన యేసు యొక్క కృపను కొలవటానికి ఏ సాధనాలు లేవు. ఆకాశమనంటే కృప నర్లమైన మన పక్షాన్ని ఆయన చూపించి సియోన్లోనికి తోడుకొని వచ్చినాడు. ఇప్పుడు సియోన్లోనికి ప్రవేశించిన మనము, దేవా, నీ ఆలయం అందు మేము నీ కృపను ధ్యానించి
అది ఆనందింపజేసే కృప, అది ఆవరించే కృప, అది అమూల్యమైన కృప, అది ఆకాశమునంటే. సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఆ కృపే యేసుక్రీస్తు ప్రభు. తీతుకు రాస్తూ పౌలు అన్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన కృప మహారక్షకుడు మహాదేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైన. కనుక దైవ మందిరంలో ఒక్కటే మనకు ప్రాముఖ్యమైనది, అందుకే దేవాలయము. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువును చూస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆ శిలువ మీద నుండి కొండ మీదకి మన ప్రయాణం. సియోను కొండ మీద గొర్రెపిల్ల నిలువబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రభా, ఓడిపోయాం, పాడైపోయాం, ఇక్కడే చతికిలు పడిపోయాం, రాలేము, పరిగెత్తలేకపోతున్నాము, త్రాడపోయింది. ఇప్పుడు ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ప్రజల ద్వారా ఇలాగ మనకు సెలెనెక్కించి, మనం ప్రోత్సాహపరిచి, భుజం తట్టి, వెన్నుదట్టి, ధైర్యపరిచి, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోయినట్లుగా మనకు ఇలాంటి తరుణాలు ఇస్తున్నాడు. మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, నీ ఆలయంలోనికి వచ్చి నీ కృపను ధ్యానించలేకపోయాను. నీ కృప నా నోటికి మించింది, జ్ఞానానికి మించింది, నా జీవితానికి మించింది. అట్టి కృపకు పాత్రుడు, అట్టి కృపామయుడైన నిన్ను చూస్తూ నా యాత్ర నీ కృపలో నేను కొనసాగించినట్లు నాకు సహాయం. అందుకే పౌలు అన్నాడు, ఆయన కృప నాకు